మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. ఈ రోజు అయితే మనం కందుకూరులోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వైఎస్ఆర్ జయంతిని చాలా గ్రాండ్గా పండగ వాతావరణం కల్పించే విధంగా జరుపుతున్నారు. అసలు ప్రజలు వైఎస్ఆర్ని ఏ విధంగా గుర్తుంచుకున్నారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నారండి. నమస్తే సార్, మీ పేరు సార్? నమస్తే, నా పేరు జన్మల కోటేశ్వరరావు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కదా. దీని మీద రాజశేఖర రెడ్డి గారు ఇంతకు ముందు చేసినటువంటి సేవలు ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ మర్చిపోలేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు రాజశేఖర రెడ్డి తన కుటుంబానికే కాదు, తెలుగు రాష్ట్రాలు రెండింటికి కూడా ప్రతి ఇంటికి ఒక బంధువుగా, ఒక బాంధవుడిగా ఉన్నటువంటి ఆత్మీయ బంధువు ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఇంట్లోని ప్రతి తల్లి తండ్రిని కూడా ఆయన తల్లిదండ్రులుగా, ప్రతి అక్కా చెల్లెమ్మలను వాడి యొక్క తోబుట్టువులుగా, ప్రతి పిల్లలను కూడా తన పిల్లలుగా, తన కుటుంబ సభ్యులుగా భావించి ఆయన తీసుకొచ్చిన పరిపాలన సంక్షేమ పథకాల వ్యూహాత్మకమైనటువంటి మార్పులతోటి విద్యా వ్యవస్థలో కానీ, వైద్య వ్యవస్థలో కానీ, సంక్షేమ ఫలాల విషయాల్లో కానీ ఏ విషయంలో చూసుకున్నా కూడా ప్రతి కుటుంబం కూడా ఆయన్ని ఈ రోజున ప్రతి ఇంట్లో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారంటే అది ఆయన చేసిన సేవ యొక్క మచ్చుక. ఈరోజు ఇప్పుడు కాదు, పరిపాలన చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముందు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తర్వాత అన్నట్లుగా నిలిచిపోయింది ఈ యొక్క పరిపాలన సమస్య విభాగం. ఒక స్వర్ణయుగంగా చెప్పొచ్చు. పేదల పాలిటి పెన్నిది ఆయన యొక్క పరిపాలన స్వభావం అని చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు ఊరు ఊరు, వాడవాడ, రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా జరుపుకుంటున్నటువంటి ఏకైక నాయక పుట్టినరోజు ఎవరిదంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదని ఖండాముఖంగా చెప్పొచ్చు. ఆయన్ని మర్చిపోని వ్యక్తి ఉన్నాడు అంటే అతని జీవితంలో ఏది గుర్తుపెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రతి అట్టడుగు స్థాయికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఏందో తెలియజేసినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు. కాబట్టి ఆ మహానుభావుడు చనిపోతూ ఒక తండ్రి మరణం ఇంకొక కొడుక్కి వారసత్వంగా తీసుకొచ్చినటువంటి రాజకీయ నాయకత్వ లాభం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం దానికి ఒక ఆదర్శంగా చెప్పవచ్చు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి తెలుగు రెండు రాష్ట్రాలకు ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించి అనేకమైనటువంటి మార్పులకు పునాది వేసినటువంటి పుణ్యజీవి, ధన్యజీవి, బడుగు బలహీన వర్గాల కోసమే పుట్టి పరిపాలించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు పండుగ వాతావరణంగా ఈరోజు జరుపుకోవటం మా యొక్క అదృష్టంగా భావిస్తూ, అలాగే ఆ మహానుభావుడి స్మరించుకుంటూ మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన అభ్యర్థి బుర్రా మోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పండ్ల కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అలాగే పార్టీ ఆఫీసులో కూడా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాము. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే కందుకూరు ప్రజలు ఈరోజు ఆయన పెట్టిన భిక్ష, ఇంటింటికి నీటి కుళాయిలు అందించడం, వైఎస్ఆర్ జలాశయాన్ని తీసుకురావటం, ఆ రోజు ఉన్నటువంటి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మానుగుంట మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహకారంతో మంచినీళ్ళు తీసుకొచ్చి ఈరోజు కందుకూరు టౌన్ని ప్రశాంతంగా జీవింపజేసినటువంటి సజీవ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని ఆయన స్మరించుకోవటం భవిష్యత్ తరాల్లో మాకు, మా భవిష్యత్తుకు కూడా ఆయన ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా గుర్తుంచుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు ఖాదర్ భాష అండి. సార్, ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కదా. అవునండి. రాజశేఖర రెడ్డి గారిని మీరు ఇప్పటి వరకు ఏ విధంగా స్మరించుకుంటున్నారు? నమస్తే అండి, నా పేరు ఖాదర్ భాష అండి. మా రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు మా అమ్మగారికి బైపాస్ చేశారండి. దానివల్ల మేము చాలా లాభపడ్డాం, చాలా ఉపయోగపడింది ఆరోగ్యశ్రీ. అలాగే రెండోది ఏంటంటే 4% రిజర్వేషను ప్లస్ వచ్చేసి ఇది ఫీజు రింబర్స్మెంట్ కూడా మా పెద్దమ్మాయి బీటెక్ కంప్లీట్ చేస్తుందండి. దానివల్ల ముస్లిం సమాజానికి కానీ జనాలు చాలా మందికి చాలా ఉపయోగాలు జరిగినాయండి. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు రేణమాల అయ్యన్న. సార్, ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ పుట్టినరోజు కదా. ఇప్పటి వరకు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా స్మరించుకున్నారు?
ఆయన నేనైతేనేమి ప్రజలైతేనేమి అందరూ కూడా ఆయన్ని ఒక దైవంగా గుర్తించుకుంటున్నారు. ప్రజల గుండెల్లో ఉన్నాడు ఆయన. తెలుగు రాష్ట్రాలకు ఎన్నెలైన సేవలు అందించారు. ఆరోగ్యశ్రీ అయితే 108 అయితే ఒక్క ఆరోగ్యశ్రీ మీ అభిప్రాయం? ఆయన ముఖ్యంగా పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆరోగ్య స్కీములు, ఎన్నో రకాల ఆరోగ్య స్కీములు ప్రవేశపెట్టాడు. పేదలందరూ కూడా పెద్ద పెద్ద జబ్బులకు కూడా పైసా ఖర్చు లేకుండా మొత్తం ప్రభుత్వం భరించే విధంగా ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ స్కీము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తానికి వర్తించింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో తమ జబ్బులను కూడా పోగొట్టుకొని మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, మాకు వెనకాల మాకు దేవుళ్ళు లాంటి మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, మాకు అన్ని ఆయనే చూస్తాడనేటువంటి మనసుతోటి వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యశ్రీ అంతగా చేసింది అది. ఓకే సార్, థ్యాంక్ యూ.